గుడ్ నమస్తే సలాం అలైకుం. జొన్న రొట్టెలు చేస్తున్నా అనమాట. ఇవాళ ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేస్తున్నా. షేప్లెస్ వరల్డ్ మ్యాప్లు వచ్చినాయి. అయితే ట్రై అయితే చేసిన, వచ్చినాయి, బాగానే ఉన్నాయి పంకలు ఊపేటట్టు. కానీ ఇక జొన్న రొట్టె చేయాలని చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండే అనమాట. అంటే దాన్ని తినాలని కాదు, దాన్ని ఎట్లా చేయాలనేసి మన పద్మాంటి చూపించింది. సరే ఇక మన ఆంటీ లెక్క ట్రై చేద్దామన్నట్టుగా చేసినాను. ఏదో వచ్చినాయి. సో టాపిక్ ఇది కాదు, నా అన్వేషణ మీద. అయితే ఏమంటారు అంటే, గుడికి పోయిర్రు, చెప్పులు వేసుకుర్రు, శివలింగాన్ని చెప్పులతోని పోయినరు, అది ఇది అని అంటే, అరే బేవకూఫ్గా అనలారా, మరి చెప్పుల స్టాండ్ ఉందో లేదో రా, అది కూడా ఆలోచించిరా మీరు, అది కూడా ఆలోచించండి. చెప్పుల స్టాండ్ లేదు ఉండొచ్చు, అంత బండల మీద నడుచుకుంటూ పోతురు. పెద్ద మనిషి నడవలేక పోతుండు, నడిపించుకొని తీసుకొని పోతురు. అన్వేషణ వాళ్ళ అమ్మకు, ఆమె కాలు లేదు పాపము, అది కూడా మీకు సింపతి లేదారా? మీరు ఏమి మనుషులరా మీరు? ఆమెకు సరిగా నడవనికి కూడా కాదు, హ్యాండిక్యాప్ ఆమె. ఆయన పాపం అంకులు, ఆయన అట్లా నడుస్తున్నాడు. ఆయన వాళ్ళు ఏందనంటే చెప్పులు వేసుకొని పోయిరు, అదొక కాంట్రవర్సీ అయిపోయింది మీకు. అక్కడ చెప్పుల స్టాండ్ లేదురా భయ్. మీరు ఒక పని చేయండి, మీరు అక్కడ ఒక చెప్పుల స్టాండ్ పెట్టేసేసి మీరు అక్కడ ఒక దందా స్టార్ట్ చేసారు అనుకో, జూమ్ మీటింగ్లు కూడా వేసుకోవచ్చు, చెప్పుల దందా కూడా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు మీరు. అయితే మీరు మాత్రము ఈ పని చేయండి. ఆడ ఒక గుడికాడ ఒక చెప్పుల స్టాండ్ పెట్టండి, ఆడేండో కంబోడియా దేశం లోపల, సరేనా? ఇక క్రిస్టియన్ అంటారు. మరి ఇక క్రిస్టియన్ అయితే మరి గుడికి ఎందుకు పోతాడు రా? కంబోడియా దేశంలో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయనని గుడికి ఎందుకు తీసుకుపోతాడు చెప్పు? ఇక మీరు ఏందంటే, ఇక మీరు కూడా చిలుబులిగాన్లు అయిపోతురు. ఆ తాత లెక్క, ఆ తాతనే చిలుబులిగాడు అంటే మీరు చిలుబులిగాన్లు అవుతురు. మళ్ళీ పొగేస్తేనేవరు. మళ్ళీ నేను మీకు ఎంత చెప్తున్నా, మీ ఊపిరితిత్తులలో ప్రాబ్లం వస్తుంది అంటే కూడా మీరు వింటలేరు. మా ఊపిరితిత్తులలో ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అక్క, మేము మాత్రము ఆపం పొగేసుడు అని అంటారు. ఇక చెప్పుల దుకాణం మాత్రము, అది చెప్పుల స్టాండ్ మాత్రము ఆడ పెట్టండి రా గుడి కాడ మీరు. ఇక మరి కాంట్రవర్సీని లేపుతారు కదా, చెప్పులు వేసుకొని శివలింగం ధర పోయిర్రు అనేసి. మరి కాలు కాలుతున్నాయి రా భయ్. దేవుడు ఏమన్నాడు చెప్పు? చెప్పులు వేసుకోకుండా రావద్దు నా దగ్గరికి అని చెప్పిండు. దేవుడు రేసిస్ట్ కాదు కదా, దేవుడు అందరికీ దేవుడే కదా, దేవుడు అందరికీ మంచిగా చూస్తాడు కదా. నువ్వు చెప్పులు వేసుకొని నువ్వు ఇంకేదన్నా చెప్పులు వేసుకోకుండా కూడా దేవుడు అందరినీ కరుణిస్తాడు, దేవుడు అందరినీ చూస్తాడు రా భయ్. మీరు దానికి కూడా ఒక కాంట్రవర్సీ చేస్తారు. ఇగో ఈ జొన్న రొట్టె చేసిన, ఇక తినండి, బాగా కారంగా ఉన్నది. పచ్చడి వంకాయ మసాలా కూడా చేసిన. ఇక అన్వేషణని మాత్రం ఇక వదిలేయండి. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీలైతే షేర్ చేయండి ఈ వీడియోని. లవ్ యూ ఆల్. ఇంకో వీడియోలో కలుసుకుందాము. బాయ్ అందరికీ. మీ ఆస్ట్రేలియన్ అక్క సు.